ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. అందులో భాగంగా దశరథుని యొక్క మృతి తరువాత రాజ్యంలో రాజు లేకపోతే ఏ విధంగా ఉంటుందనే పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాము. అదేవిధంగా భరతుని దగ్గరికి దూతలు పంపుతారు. ఆ ఘట్టాన్ని కూడా చూద్దాము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమా అమృతాత్. రాజులేని రాష్ట్రమున ఏకాగ్ర చిత్తులైన వారు కూడా దేశ వాతావరణము కలుషితమౌటతో దేవతలను ఆరాధించుటకై పూలమాలలను పాయసాది నైవేద్యములను కానుకలను సమకూర్పజాలరు. సర్వదా వసంత ఋతువున చిగుళ్లతో పూలతో కనువిందు గావించు వృక్షముల వలె విరాజిల్లేడి రాజకుమారులు దేశ పరిస్థితులు తారుమారు అగుటచే సంతోషమునకు దూరమై సుగంధ లేపనములను నిరాదరింతురు. రాజులేని రాజ్యము నీరులేని నదుల వంటిది, చెట్లు చేమలు లేని వనము వంటిది, గోపాలులు లేని గో సమూహం వంటిది. రథము ఎవరిదో గుర్తించుటకు ధ్వజము సంకేతము, ధూమము అగ్ని ఉనికిని తెలుపును. మన దేశము యొక్క ఔన్నత్యమునకు మహారాజు ప్రతీక. అట్టి మన దశరథ మహాప్రభువు దివంగతుడైనాడు. రాజులేని రాజ్యమున వ్యక్తులను వారి వస్తు వాహనాది వివిధ సంపదలకు రక్షణ కరువగును. పెద్ద చేపలు చిన్న చేపలను తినివేయునట్లుగా బలవంతులు బలహీనులను దోచుకుందురు. ప్రభువు లేని దేశమున ప్రజలు జాతి మర్యాదలను వర్ణాశ్రమ ధర్మములను ఉల్లంఘింతురు. ఇంతవరకు రాజదండనములకు భయపడియుండు నాస్తికులు ఈ పరిస్థితిని అదనుగా తీసుకొని శాసన భయము లేక విశృంఖలముగా ప్రవర్తింతురు. సమస్త ప్రాణులకు దృష్టి నేత్రములు శరీర ప్రమాదములను నివారించుచు రక్షణ కల్పించును. అట్లే రాజు దేశ ప్రజలలో సత్య ప్రవర్తనను ధర్మ మార్గమును నెలకొల్పును, వాటిని పరిరక్షించును. సత్య ధర్మములకు రాజే మూలస్తంభము. అతడే కులాచారములను జాతి ధర్మములను చక్కగా ప్రవర్తిల్ల చేయువాడు. ప్రజలకు తల్లిదండ్రుల వలె సర్వ హితములను గూర్చువాడు ప్రభువే. సాటిలేని సత్ప్రవర్తన కలిగిన మహారాజు యముని వలె సమవర్తి అయి ఎట్టి పక్షపాతము లేక దోషులను దండించును. కుబేరుని రీతిగా ప్రజలకు వివిధ సంపదలను సమకూర్చును. ఇంద్రుని వలె చక్కని పరిపాలన అందించును. శక్తిశాలి అయిన వరుణుని వలె సదాచార నియమములను పరిరక్షించును. వేయేలా రాజు ఆదర్శప్రాయముగా నడుచుకొనుచు ఇంద్ర యమ కుబేర వరుణలను మించినవాడై ప్రజలకు అన్ని విధములుగా అండగా ఉండు వాడు అగును. ధర్మాధర్మ విచక్షణ కలిగిన రాజు ప్రజలకు మంచి చెడ్డలను విడమర్చి చెప్పి వారిని వివేకము గల వారిగా చేయును. అట్టి రాజు లేని నాడు ప్రజలు అయోమయ స్థితిలో పడి దిక్కుతోచని వారు అగుదురు. ఓ వశిష్ఠ మహర్షి, మహారాజుగారు జీవించి ఉన్నప్పుడు మేము అందరము సముద్రము చెలియ కట్టను వలె మీ ఆజ్ఞను అతిక్రమించేడి వారము కాము. ఎల్లప్పుడూ మీ ఆజ్ఞనే పాటించుచుండేడి వారము. ఓ బ్రహ్మర్షి, మీతో మేము ఇంతవరకు విన్నవించుకున్న విషయములను, అంటే రాజు లేనిచో రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను బాగా పరిశీలించి ప్రభువు లేని దేశము అడవిగా మారును అను అంశమును దృష్టిలో పెట్టుకుని ఇక్ష్వాకు వంశజులైన దశరథుని సుతులలో ఉదారుడైన వానిని ఈ కోసల దేశమునకు రాజుగా పట్టాభిషిక్తునిగా గావింపుము అని మార్కండేయుడు మొదలగు ఋషులు వశిష్ఠ మహర్షికి విన్నవించిరి. మార్కండేయాది ఋత్విజుల వచనములను ఆలకించిన పిమ్మట వశిష్ఠ మహర్షి అచ్చట చేరియున్న మిత్రులు, ప్రముఖులైన మంత్రులు, బ్రాహ్మణులు మొదలగు వారిని అందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను. ప్రస్తుతము భరతుడు తన సోదరుడైన శత్రుఘ్నితో కూడి కేకయ రాజ్యమున రాజగృహము అను నగరమునందలి మేనమామగారి ఇంట హాయిగా నివసించుచున్నాడు. అందువలన వీరులైన ఆ భరత శత్రుఘ్నులను తీసుకొని వచ్చుటకై వేగముగా సాగిపోగల గుర్రములపై
త్వరగా వెళ్ళగల దూతలను అచటికి పంపవలెను. మహారాజుగారే భరతుని యువరాజుగా చేయుటకు నిశ్చయించి ఉండిరి కదా. ఇప్పుడు మనము ప్రత్యేకముగా ఆలోచింపవలసినది ఏమున్నది? వశిష్ఠుని సూచనను వారందరూ ఆమోదించిరి. పిమ్మట ఆ మహాముని దూతలతో ఇట్లు అనెను: ఓ సిద్ధార్థ, విజయ, జయంత, అశోక, నందన, ఇటు రండు. మీరందరూ చేయవలసిన పని తెలిపెదను, వినండి. వెంటనే మీరు శీఘ్రముగా సాగిపోగల గుర్రములపై రాజగృహమునకు వెళ్ళండి. నామమాత్రముగా అయినను మీ ముఖములపై శోక చిహ్నములను కనబడనీయక నా ఆజ్ఞగా ఈ మాటను భరతునకు తెలపండి. ఓ భరత, వంశ పురోహితుడైన వశిష్ఠ మహర్షి మంత్రులందరూ నీ క్షేమ సమాచారమును గూర్చి అడిగిరి. త్వరగా నీ ఒక పని చేయవలసి ఉన్నది. శీఘ్రముగా బయలుదేరి రావలేను. మీరు అక్కడికి వెళ్ళిన పిమ్మట శ్రీరాముని వనవాస విషయము గాని దశరథ మహారాజు మరణ వార్తను గాని ఆయనకు తెలుపరాదు. రఘు వంశజులకు ఎదురైన ఈ ఆపదను గూర్చియు ప్రస్తావింపరాదు. కేకేయ రాజు కొరకు, భరత శత్రుఘ్నుల కొరకు పట్టు వస్త్రములను, అమూల్యమైన ఆభరణములను కానుకలుగా తీసుకొని వెంటనే వెళ్ళండి. పిమ్మట కేకేయ రాజ్యమునకు వెళ్ళబోవుచున్న ఆ దూతలు తమ దారి భత్యములను తీసుకొని వేగమునకు, ప్రయాణ శ్రమలకు తట్టుకోగలగలిగిన గుర్రములను అధిరోహించి తమ ప్రయాణములను గూర్చి కుటుంబ సభ్యులకు తెలుపుటకై స్వగృహములకు వెళ్ళిరి. వశిష్ఠుని ఆజ్ఞతో ఆ దూతలు ప్రయాణమునకు సంబంధించిన పనుల అన్నింటిని ముగించుకొని త్వరగా బయలుదేరిరి. వారు ఆ పర్వతం యొక్క దక్షిణ భాగము చివరి వరకు ప్రయాణము చేసి అచట మాలినీ నది తీరమును దాటి ప్రలంబగిరి ఉత్తర భాగమునకు చేరి అచట నుండి పడమటి దిశగా ప్రయాణించిరి. ఆ దూతలు హస్తినాపుర సమీపమున గంగానదిని దాటి అక్కడి నుండి పశ్చిమాభిముఖులై కురుజాంగల దేశము మీదుగా పాంచాల దేశము చేరిరి. అనంతరము వారు వికసించిన పద్మములు గల నిండైన సరస్సులను, నిర్మల జలములు గల నదులను చూచుచు కార్యం యొక్క ఒత్తిడి కారణముగా శీఘ్రముగా వెళ్ళిరి. వారు స్వచ్ఛములను మధురములు అయిన జలములు గలది, వివిధములగు పక్షులచే సేవింపబడుచున్నది, జనుల సంచారము గలది అయిన శరదండా నదిని దాటి వేగముగా వెళ్ళిరి. శరదండా నదికి పశ్చిమ తీరమున దివ్యమైన ఒక వృక్షము కలదు. అది ఒక దేవతకు ఆవాస స్థానము. దానిని పూజించిన వారి కోర్కెలు అన్నీయు సఫలము అగుచుండుట వలన దానికి సత్యోపయాచనము అని ప్రసిద్ధి ఏర్పడినది. దూతలు ఆ వృక్షమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి అనంతరము కులింగాపురిని చేరిరి. వారు కులింగాపుర సమీపమును గల అభికాలమును గ్రామమునకు చేరి ఇక్షుమతి అని పవిత్ర నదిని దాటిరి. అది బోధి భవనము అను పర్వతమున పుట్టి ప్రవహించునట్టిది. ఆ ప్రదేశములు అన్నీయు ఇక్ష్వాకు ప్రభువుల పరిపాలనలోలివే. ఆ ఇక్షుమతి తీరమున ప్రతిదినము ఒక దోసెడు నీటిని మాత్రమే తాగి తపస్సు చేయుచుండేడి వేద పండితులైన బ్రాహ్మణులను వారు దర్శించిరి. పిమ్మట వారు బాహిలిక దేశ మధ్య భాగమున గల సుధామ పర్వతమునకు చేరిరి. ఆ దూతలు సుధామ పర్వత శిఖరముపై గల విష్ణుపాద క్షేత్రమును, ఆ పర్వతమును ఆనుకొని ప్రవహించుచున్న విపాష, వ్యాస, బియాస్ ఈ నదియందు స్నానమునర్చిన వారి సంసార పాశములనిది తెంచివేయును కనుక ఈ నదికి విపాష అని పేరు ఏర్పడినట్లు ప్రతీతి. దాని తీరమునున్న షాల్మీలి వృక్షములను దర్శించిరి. వారు క్రమముగా ముందునకు సాగుచు వివిధ నదులను, దిగుడు బావులను, చెరువులను, చిన్న చిన్న గుంటలను, సరస్సులను, అట్లే సింహములు, పెద్ద పులులు, జింకలు, ఏనుగులు మొదలగు వన జంతువులను చూచుచు రాజ ఆజ్ఞను పాలించు ఇచ్చతో విశాలమైన మార్గములలో పయనించిరి. సుదూర ప్రయాణములచే ఆ దూతల గుర్రములు అలసిపోయి ఉండెను. అయినను వారు మిక్కిలి శీఘ్రముగా కేకేయ రాజ్య మహానగరమైన గిరి వ్రజపురమును చేరిరి. మృతుడైన దశరథుని ఆత్మశాంతి కొరకు, ఇక్ష్వాకు వంశజుల రక్షణ కొరకు, ఆ ప్రభువుల వంశము యొక్క పేరు ప్రతిష్టలను నిలుపుటకు ఆ దూతలు ఆదరాభిమానములతో రాత్రివేళ అయినప్పటికీ ఆ పురమున త్వరగా ప్రవేశించిరి.
తర్వాతి భాగంలో తనకు దుస్వప్నము రాగా భరతుడు చింతాక్రాంతుడు అవుట, దానిని గూర్చి అతడు తన మిత్రులకు తెలుపుట అనే ఘట్టాన్ని చూద్దాము. చాలా శక్తివంతమైనది, దివ్యమైనది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.